గనుడైన కాన్స్టాంటైన్ రోమా చక్రవర్తి క్రీస్తు శకం 306 నుండి 337. క్రీస్తు శకం 293లో చక్రవర్తి అయిన డయోక్లేషియన్ గాలు బ్రిటన్కు కాన్స్టాంటియస్ను కైసరుగా నియమించినప్పుడు కాన్స్టాంటియస్ కుమారుడైన కాన్స్టాంటైన్ తూర్పు ప్రాంతపు చక్రవర్తి. డయోక్లేషియన్ పెంపుడు కుమారుడైన గలేరియస్ ఆస్థానములో వాస్తవమునకు బందీగా ఉంచబడి క్రీస్తు శకం 305లో పారిపోయి పశ్చిమ ప్రాంతమున తండ్రి యొద్దకు చేరెను. అదే సంవత్సరము డయోక్లేషియన్ రోమా చక్రవర్తి పదవికి రాజీనామా చేయగా గలేరియస్ చక్రవర్తి అయ్యను. ఇతడు మ్యాగ్జిమియన్ సెవరస్లను కైసరులుగా తన క్రింద నియమించుకొనెను. అదేవిధంగా కాన్స్టాంటియస్ తన కుమారుడైన కాన్స్టాంటైన్ను తన క్రింద కైసరుగా నియమించెను. ఇటలీ, ఆఫ్రికాలు పశ్చిమ సామ్రాజ్యములో భాగమైనప్పటికీ వాటి పరిపాలన సమస్యాత్మకముగా ఉన్నందున కాన్స్టాంటియస్ వాటిని అంగీకరింపక ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్లను పరిపాలించెను. కనుక ఇటలీ, ఆఫ్రికాలు తూర్పు సామ్రాజ్య భాగంలోని మ్యాగ్జిమియన్ పాలనలోనికి వచ్చినవి. అయినప్పటికీ తూర్పు ప్రాంతమున కొంతకాలం పాటు హింసలు కొనసాగినవి. పడమటి ప్రాంతములో కాన్స్టాంటియస్, కాన్స్టాంటైన్ల కాలంలో హింసలు వాస్తవమునకు ఆగినవి. వారిద్దరూ ప్రజలతో మంచి సంబంధములు ఏర్పరచుకొని వారి సహకారమును పొందుచు అందరినీ సమానంగా పరిపాలించిరి. కాన్స్టాంటియస్ పరిపాలనా దక్షత, జాగ్రత్త, నెమ్మది, మంచితనం, ఉదారభావం కలవాడు కనుక అతని పరిపాలనలో ఉన్న వారందరికీ మంచిని పెంపొందింపవాలని తలంచెను. తన స్నేహితులను ఐశ్వర్యవంతులుగా చేసినప్పుడు తనకు ఐశ్వర్యము లభించిందని చిన్న సైరస్ క్రీస్తుపూర్వం 424 నుండి 401 చెప్పిన విధంగా కాన్స్టాంటియస్ కూడా తన ధనాగారములో డబ్బు నిల్వ ఉండుట కంటే తన ప్రజలు ధనవంతులుగా ఉండటం మంచిది అని తరచూ చెప్పేవాడు. కాన్స్టాంటియస్ స్వతహాగా నిరాడంబర జీవి. డంబముగా ఉండుట కంటే మట్టి పాత్రల్లో తిని త్రాగితే అతనికి తృప్తి కలిగేది. అతని సుగుణముల ఫలితంగా అతడు పరిపాలించిన ప్రాంతములలో గొప్ప శాంతి, సమాధానము ఏర్పడినవి. ఈ సుగుణములకు తోడు అతనికి దేవుని వాక్యం యేడల అమితమైన ప్రేమ కలదని చెప్పబడుతుంది. తన జీవితమును, పరిపాలనను ఆ సిద్ధాంతములకు అనుగుణంగా నడిపించెను. క్రైస్తవ నీతికి, సిద్ధాంతమునకు వ్యతిరేకమైనందున అతడు ఏ విధమైన యుద్ధములలో పాల్గొనలేదు. మరియు యుద్ధములలో పాల్గొను ఇతర నాయకులకు కూడా అతడు సహకరించలేదు. దేవాలయములను నాశనము చేయుటను ఆపి క్రైస్తవులను బ్రతకనీయుమని, చిత్రహింసల వలన వారికి కలిగిన గాయముల నుండి ఉపశమనము కలగనీయమని ఆజ్ఞాపించెను. కానీ సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతములలో హింసలు అంతగా తగ్గలేదు. కాన్స్టాంటియస్ మాత్రం క్రైస్తవులు తమ విశ్వాసమును యథేచ్ఛగా కొనసాగించుటకు అనుమతించెను. ఒక సందర్భంలో కాన్స్టాంటియస్ తన ఆస్థానంలోని క్రైస్తవులలో ఎవరు యథార్థవంతులో తెలుసుకొనవలనని నిశ్చయించుకొని ఒక దినమున ఆస్థానంలోని అధికారులను, సేవకులందరినీ పిలిచి, ఎవరైతే దయ్యములకు బలి అర్పించదరో వారు మాత్రమే తమ తమ ఉద్యోగములలో కొనసాగెదరు. ఎవరు దీనికి అంగీకరించారో వారు తన ఆస్థానము నుండి నెట్టివేయబడుదురని చెప్పాను. అది వినగానే ఆస్థానములోని సేవకులందరూ గుంపులుగా విడిపోయి కొంతమంది సేవకులు ఇష్టపూర్వకంగానే దయ్యములను పూజించదమని చెప్పిరి. మరికొందరు బహిరంగంగా ధైర్యముతో దయ్యములను పూజించుటకు నిరాకరించిరి. ఇది గ్రహించిన చక్రవర్తి స్థిర విశ్వాసం కలిగి దైవికముగా జీవించుచున్న క్రైస్తవులను అవిశ్వాసుల నుండి వేరు చేశాను. దయ్యములకు బలి అర్పించదమని చెప్పిన వారిని చక్రవర్తి సున్నితముగా మందలించి, వారు దేవునికి విశ్వాసఘాతకులని, తన ఆస్థానములో సభ్యులుగా నుండుటకు తగిన వారు కారని వారిని దేశ బహిష్కరణ గావించెను. దయ్యములకు బలి అర్పించుటకు నిరాకరించి దేవుణ్ణి ఒప్పుకొనిన వారిని చక్రవర్తి అభినందించి, వారు మాత్రమే తన కొలువులో ఉండతగిన వారని, వారు
తాను ఆధారపడదగిన సలహాదారులని, తనను రాజ్యమును కూడా కాపాడగలరని చెప్పాను. మరియు వారు తన కొలువులో ఉద్యోగులుగా మాత్రమే కాక వారిని తన నిజ స్నేహితులుగా భావించి తన రాజ్యములోని ధనాగారము కంటే గొప్పవారని గణపరచెను. క్రీస్తు శకం 306లో కాన్స్టాంటియస్ చనిపోగా అతని కుమారుడైన కాన్స్టాంటైన్ చక్రవర్తి అయ్యను. బానిసత్వం నుండి సంతోషకరమైన స్వాతంత్రంలోనికి దేవుని పిల్లలను నడిపించుటకు దేవుడు పంపించిన రెండవ మోషే వంటి వాడు ఈ కాన్స్టాంటైన్ అని క్రైస్తవులు అనేకులు విశ్వసించిరి. ఫ్లావియస్ వెలేరియస్ కాన్స్టాంటైన్ రోమా సామ్రాజ్యంలోని నైసస్ పట్టణంలో క్రీస్తు శకం 280లో జన్మించెను. అదే ఈనాటి ఆగ్నేయ ఐరోపాలోని సెర్బియా. క్రీస్తు శకం 312కు పూర్వం కాన్స్టాంటైన్ అన్యుడైనను తనకు సహాయం చేసేది క్రైస్తవులను చేర్చుకొనుటకు ఇష్టపడాను. కానీ అతడు ఏ ఒక్క దేవుణ్ణి ఆరాధించేవాడు కాదు. ఏది ఏమైనను క్రీస్తు శకం 312 నుండి 324 మధ్య కాలంలో నిజ దేవుడైన క్రీస్తును అంగీకరించి అనేక పర్యాయములు సంఘములకు, బిషప్లకు ప్రోత్సాహములను అందించెను. క్రీస్తు శకం 324 సెప్టెంబర్ 18న తన రాజకీయ శత్రువు చక్రవర్తి అయిన లిసినియస్ను ఓడించిన తర్వాత కాన్స్టాంటైన్ బహిరంగముగా క్రైస్తవ్యమును స్వీకరించెను. తండ్రి వలె నిరాపేక్షకల రాజైనప్పటికీ కాన్స్టాంటైన్ నిరంకుశాధికారముతోనూ అణచివేత, క్రూరత్వములతోనూ పరిపాలించెను. తన సలహా సంఘములో సంఘ కాపరులను చేర్చుకొనెను. బానిసలు, ఖైదీలను ఆదరించు విషయంలో అతనిపై క్రైస్తవ బోధనలు మిక్కిలి ప్రభావం చూపెను. అయితే తన జ్యేష్ఠ కుమారుడైన క్రిస్పస్ను రెండవ భార్య ఫౌస్తాను చంపించెను. ఆ కాలమునకు చెందిన అనేకుల వలె కాన్స్టాంటైన్ జీవితము, ప్రవర్తన క్రైస్తవ్యము, అన్యమతముల కలయికనై ఉన్నది. కాన్స్టాంటైన్ పరిపాలనా కాలంలో 3 ప్రాముఖ్య సంఘటనలు జరిగాయి. అవి అతడు రోమా సామ్రాజ్యపు మొదటి క్రైస్తవ చక్రవర్తి అగుట, క్రైస్తవ్య మతమును చట్టసమ్మతమైన మతముగా చేయుట, మరియు కాన్స్టాంటినోపిల్ పట్టణమును కట్టించుట. కాన్స్టాంటినోపిల్ తూర్పు రోమా సామ్రాజ్యమునకు రాజధాని అయి క్రైస్తవ మత విజయమునకు సంకేతమైంది. పశ్చిమ ప్రాంతమునకు కాన్స్టాంటైన్ చక్రవర్తి అయినప్పుడు సింహాసనమునకు వారసులైన వారి నుండి ఎన్నో కష్టములను ఎదుర్కొనెను. మ్యాగ్జిమియన్ చక్రవర్తిగా రాజీనామా చేయగానే అతని కుమారుడైన మ్యాగ్జెన్సియస్ సైన్యము చేత చక్రవర్తిగా ఎన్నుకోబడెను. ఇటలీ కూడా పశ్చిమ రాజ్యములోని భాగము కనుక రోమా సామ్రాజ్యమంతటికీ మహాచక్రవర్తినని మ్యాగ్జెన్సియస్ తలంచెను. కాన్స్టాంటైన్ పరిపాలనా కాలంలో కూడా అతని సైనిక పాలన రోమ్లో కొనసాగాను. అందుచే రోమను శాసనసభ మ్యాగ్జెన్సియస్నకు మిక్కిలి భయపడి అతనిని ఎదిరించుటకు సందేహించింది. కానీ అతని తండ్రి అయిన మ్యాగ్జిమియన్ను ప్రాధేయపడగా అతడు తన కుమారుని ఆధీనములో లేని ప్రాంతంపై అజమాయిషిని విధించుటకు ఎత్తివేసి మ్యాగ్జెన్సియస్ను పడద్రోయుటకు డయోక్లేషియన్ను తనతో సహకరింపమని కోరెను. కానీ డయోక్లేషియన్ అందుకు అంగీకరింపలేదు. మ్యాగ్జెన్సియస్ను చక్రవర్తిగా ఎన్నుకొనిన సైనికులు అతనిని తొలగించుటకు అతని తండ్రి పన్నిన కుట్రను ఎరిగిన వారే మ్యాగ్జిమియన్ను హెచ్చరించిరి. మ్యాగ్జెన్సియస్ను ఎదిరింపలేని గ్రహించిన మ్యాగ్జిమియన్ ఫ్రాన్స్ను పరిపాలించుచున్న కాన్స్టాంటైన్ వైపు తన దృష్టిని మళ్లించెను. అతని కుమారుని మీద ఫిర్యాదు చేయు నెపంతో అతడు కాన్స్టాంటైన్ వద్దకు వెళ్ళెను. కానీ వాస్తవమునకు అతన్ని చంపి పడమటి రాజ్యమును వశపరచుకొనవలనని తలంచెను. అయితే మ్యాగ్జిమియన్ కుమార్తె మరియు కాన్స్టాంటైన్ భార్యకు ఫౌస్తా ఆ కుట్రను తెలుసుకొని భర్తకు సమాచారం అందించగా కాన్స్టాంటైన్ ఫ్రాన్స్కు పారిపోచున్న తన మామను బంధించి ఉరి తీయించెను. ఇంతకాలం మ్యాగ్జెన్సియస్ సహింపరాని దుర్మార్గముతో రోమును పరిపాలించెను. అనేక మంది ప్రజలను ఉరి తీయించి వారి ఆస్తులను స్వాధీనపరుచుకొనెను. అందుచే ఇతనిని మరి ఒక ఫరో లేక నీరోగా ప్రజలు భావించిరి. ఇతడు అప్పుడప్పుడు ఉన్మాది అయి అనేక మంది రోమా పౌరులను చంపమని సైనికులకు ఆజ్ఞాపించెను. ఇతడు శరీరేచ్ఛలకు
దుర్మార్గమునకు హద్దులు లేనంతగా చెడ్డవాడై మంత్ర తంత్ర విద్యలకు అలవాటు పడి తన చెడు కార్యములలో సహాయపడుటకు పిశాచములను ఆశ్రయించేవాడు. కాన్స్టంటైన్ తనపై యుద్ధం చేయుటకు సిద్ధపడుచున్నాడని ఊహించుకొని యుద్ధ నివారణకు తగిన జ్ఞానమును అనుగ్రహింపమని పిశాచములను కోరేవాడు. కొంతకాలం ఇతడు క్రైస్తవులకు అనుకూలంగా ఉన్నట్లు నటించెను. రోమీయులను స్నేహితులుగా చేసుకున్నటకు క్రైస్తవులను హింసింపరాదని శాసించి అతడు కూడా వారిపై గర్వంతో కూడిన నిందలు మోపుట మానివేశాను. అయితే ఆ తరువాత మరలా వారిని బహిరంగముగా హింసించుట మొదలుపెట్టాను. మ్యాగ్జెన్సియస్ క్రూర పరిపాలనకు విసుగు చెందిన రోమా ప్రజలు కాన్స్టంటైన్ను జోక్యం కలిగించుకొని తమ పట్టణమును రాజ్యమును మ్యాగ్జెన్సియస్ నుండి విడిపింపమని ప్రాధేయపడింది. కాన్స్టంటైన్ వారి విజ్ఞాపనను విని వారి దుస్థితికి జాలిపడి అతని అవినీతి క్రియలను క్రూరత్వమును విడనాడుమని మ్యాగ్జెన్సియస్ను హెచ్చరించుచు ఒక ఉత్తరం రాశాను. అయినను మ్యాగ్జెన్సియస్ తన క్రూరత్వమును విడనాడనందున కాన్స్టంటైన్ ఉత్తరములు రాసి ప్రయోజనం లేదని గ్రహించి ఫ్రాన్స్ బ్రిటన్లలో తన సైన్యమును సమకూర్చుకొని క్రీస్తు శకం 313లో రోముపై దండెత్తుటకు సిద్ధపడాను. కాన్స్టంటైన్ సైన్యంతో వచ్చున్నాడని మ్యాగ్జెన్సియస్ విని అప్రమత్తుడయ్యను. బహిరంగ యుద్ధములో అతనిని ఎదుర్కొనుటకు ఇష్టపడక పట్టణమునకు వచ్చు దారి పొడవున రహస్య సైనిక స్థావరములను ఏర్పరిచి కాన్స్టంటైన్ సైన్యంపై అకస్మాత్తుగా దాడి చేయుటకు ఏర్పాటు చేశాను. కానీ వారందరిపై కాన్స్టంటైన్ విజయం సాధించాను. అయినను అన్య మూఢ విశ్వాసముల చేత ప్రభావితుడైన మ్యాగ్జెన్సియస్ యొక్క మంత్ర తంత్ర శక్తులను గురించి కాన్స్టంటైన్ ఆందోళన చెంది అతని శక్తులను జయించడు మార్గమును అన్వేషింపసాగాను. అతని సైన్యం రోమును సమీపించున్నప్పుడు దేవుని సహాయం కొరకు అతడు అనేకసార్లు ఆకాశం వైపు చూసినాడని ఒక కథ చెప్పబడింది. ఒక సాయంకాల సంధ్యా సమయంలో అతడు ఆకాశపు దక్షిణ దిక్కును చూసినప్పుడు గొప్ప ప్రకాశమానమైన వెలుగు శిలువ ఆకారంలో కనబడెను. ఆ శిలువ మీద దీనితో జయించు అని రాయబడి ఉండెను. ఈ దర్శనమును కాన్స్టంటైన్తో పాటు అతని సైన్యాధికారి అయిన యూసేబియస్, పాంఫిలస్ మరియు ఇతర సైనికులు కూడా చూసిరి. ఆ దర్శన భావము కాన్స్టంటైన్కు తెలియలేదు. అతడు తనతో కూడా ఉన్న అనేక మందిని సంప్రదించిన కానీ ఎవరి వద్దనూ జవాబు లేదు. అయితే ఆ రాత్రి క్రీస్తు అదే శిలువతో కలలో కనిపించి అట్టి శిలువను తయారు చేయించి తనతో పాటు యుద్ధ భూమికి ఆ శిలువను తీసుకొని వెళ్ళినచో నీవు వెళ్ళు ప్రతి యుద్ధమందును తప్పక విజయం పొందగలవని క్రీస్తు పలికినట్లు చెప్పబడింది. ఒక ముఖ్య విషయం గమనించాలి. మూఢ విశ్వాసమునకు గుర్తుగా ఆ శిలువ ఇయ్యబడలేదు, కానీ ఆ శిలువలో యుద్ధములను జయించే శక్తి ఉంది. అది అతనికి అతని జనమునకు ఎల్లప్పుడూ జ్ఞాపక చిహ్నమై ఉంది. ఎవరి పేరున వారు యుద్ధం చేయుచున్నారో, ఎవరి మహిమ ఎవరి రాజ్యవ్యాప్తి కొరకు వారు యుద్ధం చేయుచున్నారో ఆయనందు నమ్మిక ఉంచవలెను. మరుసటి దినం కాన్స్టంటైన్ తాను యుద్ధం చేయు ప్రతి స్థలమునకు తీసుకుని వెళ్ళుటకు బంగారముతోనూ ప్రశస్తమైన రత్నములతోనూ శిలువను చేయించెను. వారికి ముందున్న ఆ శిలువ వారిలో కొత్త ఆశను నమ్మకమును పునరుద్ధరింపచేయగా కాన్స్టంటైన్ అతని సైన్యం రోమ్ వైపు త్వరితంగా బయలుదేరి వెళ్ళింది. ఇప్పుడు మ్యాగ్జెన్సియస్ ఖచ్చితంగా ప్రత్యక్ష యుద్ధంలో కాన్స్టంటైన్ సైన్యమును ఎదుర్కొనవలను కనుక అతని సైన్యములను తైబర్ నది ఆవలగల మైదానమునకు నడిపించారు. నది దాటిన వెంటనే వారు దాటి వచ్చిన వంతెనను మ్యాగ్జెన్సియస్ పడగొట్టించి అదే స్థలంలో తెడ్లతో నడుపు పడవలను పలక బల్లలను ఉపయోగించి పడగొట్టించిన వంతెన వంటి ఆకారమును నిర్మించారు. కాన్స్టంటైన్ సైనికులు నది దాటుటకు ప్రయత్నించినప్పుడు అది వారితో పాటు కూలి నదిలో పడును గనక అప్పుడు వారిపై దాడి చేయటం మ్యాగ్జెన్సియస్ యుక్తి అయి ఉన్నది. అయితే దానికి బదులు ఏం జరిగిందో కీర్తనల గ్రంథంలో రాయబడింది. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారం వాని నడినెత్తి మీదనే పడును. కీర్తన 7:15-16 వచనాలు. రెండు సైన్యములు యుద్ధంలో నిమగ్నమైనప్పుడు మ్యాగ్జెన్సియస్ మనుషులు శిలువ పతాకము క్రింద యుద్ధం చేయుచున్న కాన్స్టంటైన్ సైన్యం ముందు నిలవలేకపోయారు.
కనుక అతడు అతని సైన్యం పట్టణం వైపు పరిగెత్తిరి. రౌద్రంతో కూడిన కాన్స్టంటైన్ ముట్టడిని తప్పించుకున్న తొందరలో కాన్స్టంటైన్ సైనికులను పడద్రోయవలనని మోసముతో కట్టిన వంతెన మీద వారే మోసపోయి పడిపోయారు. తొందరగా దాటుటకు కట్టిన వంతెన కూలి తిరగబడింది. చాలామంది సైనికులు ఇటు కొట్టుకుని పోయిరా. మ్యాగ్జెన్సియస్ అతని గుర్రం నదిలో పడిపోయాను. అతడు ధరించిన బరువైన కవచం అతనిని నది అడుగు భాగమునకు లాగింది కనుక అతడు నీట మునిగి చనిపోయాను. ఫరో సైన్యం ఏ విధంగా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయిందో ఆ ప్రవచనపు నెరవేర్పునకు సాదృశ్యంగా మ్యాగ్జెన్సియస్ అతని సైన్యం తైబర్ నదిలో మునిగి చనిపోయారు. ఐగుప్తు దాస్యములో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరములు శ్రమను అనుభవించినట్లు రోమా ప్రభుత్వపు కాలి మడమ క్రింద క్రైస్తవులు 300 సంవత్సరములు శ్రమను అనుభవించిరి. సంహార దూత ఐగుప్తును దాటిపోనప్పుడు గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలులను ఫరో ఇనుప పిడికిల నుండి విడిపించెను. ఇప్పుడైతే దేవుని గొర్రెపిల్ల యొక్క శిలువ సైన్య సమూహమును చివరి రోమా ప్రభుత్వ క్రూర బంధకముల నుండి విడిపించి దేవుని ప్రజలను స్వతంత్రులనుగా చేశాను. ఇప్పటికీ సుమారు 1600 సంవత్సరములు గతించినవి. అయినను అదే ప్రభు తన ప్రజలను కాపాడుచునే ఉండెను. కాన్స్టంటైన్ రోమా సామ్రాజ్యమంతటికి చక్రవర్తి అయిన క్రీస్తు శకం 324లో తన రాజధానిని రోము నుండి తూర్పు ప్రాంతమునకు మార్చెను. ఉత్తరమున నల్ల సముద్రం, మర్మరా సముద్రముల మధ్య గల జలసంధ్యగు బోస్ఫరస్లోని బైజాంటియం అను గ్రీకుల పురాతన పట్టణమును తన రాజధానిగా ఎన్నుకొనెను. పురాతన కాలం నుండి అది గొప్ప వర్తక మార్గం. ఎంతో డబ్బు వెచ్చించి కాన్స్టంటైన్ దానిని విస్తృతపరచి దానిని ఐశ్వర్యవంతమైన పట్టణంగా చేసి నూతన రోమ్ అను పేరుతో ప్రతిష్ఠించెను. కానీ అది కాన్స్టాంటినోపిల్ అను పేరుతో పిలువబడింది. కాన్స్టంటైన్ రోమా సామ్రాజ్యపు మొదటి క్రైస్తవ చక్రవర్తి. పశ్చిమ ప్రాంతపు క్రైస్తవ్యమునకు కాన్స్టాంటినోపిల్ రాజధాని నగరమైంది. కానీ తూర్పు ప్రాంతంలోని క్రైస్తవ్యమును రోము ఏలుబడి చేశాను. కాన్స్టంటైన్ చే స్థాపించబడిన పశ్చిమ రోమా సామ్రాజ్యం 1000 సంవత్సరముల పైగా నిలిచెను. ఆ కాలంలో క్రైస్తవ్యం శాంతిగా ఉండెను. కాన్స్టంటైన్ క్రీస్తు శకం 327 మే 22న చనిపోయారు. చనిపోటకు ముందు రోమా సామ్రాజ్యమును మిగిలి ఉన్న తన 3 కుమారులకు పంచి ఇచ్చెను. రోమా చక్రవర్తుల పరిపాలనలో జరిగినట్లు సర్వసాధారణమైన రీతిలో క్రమ పద్ధతిలో క్రైస్తవులపై హింసలు జరగలేదు. కానీ ప్రపంచంలో వేల ప్రాంతములలో చెదురు మదురుగా క్రైస్తవులు హింసించబడెను. తాను శిరచ్ఛేదనం చేయబడక పూర్వం శ్రమల పాలైన అపొస్తలుడైన పౌలు రోమా చెరసాల నుండి తన శిష్యుడైన తిమోతికి ఇలాగు రాసెను: క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. 2 తిమోతి 3:12. కనుక శాంతితో కూడిన 1000 సంవత్సరములలో కూడా క్రీస్తునందలి విశ్వాసమును బట్టి క్రైస్తవులు హతసాక్షులుగా చేయబడిన దృష్టాంతములు లేకపోలేదు.